అమలాపురంలో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు. అర్చక క్వార్టర్స్ నిర్మాణానికి దాత భూసారపప్పు సుబ్రహ్మణ్యం ముందుకు వచ్చారని ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. గతంలో దేవాలయంలో ఒకేసారి 100 పెళ్లిళ్లు జరిగాయన్నారు. సామాన్య భక్తులు సైతం అతి తక్కువ చెల్లింపులతో పెళ్లిళ్లు చేసుకునే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. అన్నదానం వడ్డించే స్టీల్ బళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమంలో మరి తినుబండారాలు వడ్డించే ర్యాలీస్ ని దాతలు విరాళంగా ఇచ్చారు. అందులో ఒకటి మందపాక వెంకటేశ్వరరావు గారు, మందపాక నాగబాబు గారు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం. ఎందుకు అంటే ఇక్కడ కళ్యాణం చేసుకున్న ఈ దేవాలయంలో కళ్యాణం చేసుకుంటానని అనుకున్న ఈ స్వామివారి యొక్క కృప దయ చాలా మెండుగా ఉండటం, ఇక్కడ చేసుకునే కళ్యాణాలకి 2 రకాల ప్రాముఖ్యం ఉంది. ఒక రకం ప్రాముఖ్యం ఏంటంటే పెళ్లి అలానా చోట నేను చేసుకున్న వెంటనే మంచి సంబంధాలు కుదరటం, ఇక్కడ చేసుకున్న పెళ్లిళ్ళు కలకాలం ఉండటం అనేది ఒక సెంటిమెంట్ గా ఈ ప్రాంతానికి ఉంది. దాంతో ఈ స్వామివారి సన్నిధిలో ప్రతి ఏటా సుమారు 2 నుంచి 3 వేల పెళ్లిళ్ళు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది మొత్తం అందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా గత కూటమి ప్రభుత్వంలో అంటే 2014, 2019లో ఒక దాత భూసారపు సుబ్రహ్మణ్యం గారి యొక్క సహకారంతో సుమారు 4 కోట్లతో పాత దేవాలయాన్ని తీసి ఆధునీకరణ చేసి అద్భుతంగా ఈరోజు ఆ దేవాలయాన్ని మనం నిర్మించుకుంటాం. అలానే మరి అర్చక క్వార్టర్స్ కూడా అదే దాత గారు ముందుకు వచ్చి, మన అబ్బాయి ఉంటారు ఆయన ముందుకు వచ్చి, మరి సుబ్రహ్మణ్యం గారి ముందుకు వచ్చి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.